హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దావరి అకాడమీ. ఈ వీడియోలో మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాలేజెస్ను కొన్ని చూద్దాం. మరి టాప్ కాలేజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉండటం అయితే జరిగిందో అనేది మనం చూద్దాం. మరి టాప్ కాలేజీ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేవిధంగా కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నెంబర్ 1గా ఉంటుంది. దీని యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 35. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 61. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కోనేరు లక్ష్మీ కాలేజ్ నెంబర్ 1 అయితే ఐఐటి తిరుపతి అనేది నెంబర్ 2. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నెంబర్ 3 పొజిషన్ అయితే ఆక్యుపై చేసింది. విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ 4. అంటే మనకి ఇక్కడ టాప్లో 4 కాలేజెస్ అయితే టాప్లో ఉండటం జరిగింది. ఇప్పుడు ఈ 4 కాలేజెస్ టాప్లో ఉండటం అది కాకుండా ఈ ర్యాంక్ బ్యాండ్లో 101, 150 బ్యాండ్లో ఈ 3 బ్యాండ్లో ఏ కాలేజెస్ ఉన్నాయో మనకి చూద్దాం. ఇవి 4 కాలేజెస్ తర్వాత ఈ 3 కాలేజెస్లో ఈ 101, 151 బ్యాండ్లో ఏ కాలేజెస్ అయితే ఉంటామో మనం చూద్దాం ఒకసారి. 4 కాలేజెస్ అవి ప్లస్ ఇక్కడ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇది 4 కాలేజీ, ఇది 5th అనుకోవచ్చు. మనం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్లీ 5th అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5th, దీనికి 5th ఇవ్వచ్చు మనం, 5th పొజిషన్. అదేవిధంగా 5th పొజిషన్ ఇంకో కాలేజ్ ఉంటుంది, ఇక్కడ చూద్దాం. 5th పొజిషన్. ఓకే, ఈ కాలేజెస్ మనకి ఈ బ్యాండ్లో వచ్చినప్పుడు అది 4th, ఇది 5th బ్యాండ్గా వచ్చి. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ 6th బ్యాండ్. 6 కాలేజెస్ మనకి ఈ విధంగా ఉంటాయి. 151, 101, 150 బ్యాండ్లో ఉండటం జరిగింది. అదేవిధంగా 151 to 200 బ్యాండ్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో మనం ఒకసారి 151, 200 బ్యాండ్లో ఏ కాలేజ్ ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ 151, 200 బ్యాండ్లో ఇక్కడ అది 6th కాలేజ్ అయితే ఇది 7th అనుకోవచ్చు మనం. 7 కాలేజెస్. అనంతపూర్ జేఎన్టీయూ అనంతపూర్ 7 కాలేజెస్ ఉండటం జరిగింది. అదేవిధంగా అదేవిధంగా విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ 7th, 8th పొజిషన్ ఉండటం జరిగింది. టాప్ 8 పొజిషన్ విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఉండటం కూడా ఇక్కడ జరిగింది. అదేవిధంగా 200 to 300 బ్యాండ్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో ఒక్కసారి మనం చెక్ చేద్దాం. చూసినట్టయితే 201, 300 బ్యాండ్లో 8, 9 ఈ విధంగా ఉండి ఇది 10. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ సూరంపాలెంలో ఉంది, ఇది ఈస్ట్ గోదావరి జిల్లా. ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఈ విధంగా ఉంది 10. అదేవిధంగా 10 ఇది గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇది జిఎంఆర్ 11, మనం 11 అనుకోవచ్చు దీన్ని. 11 జిఎంఆర్ 11. తర్వాత గోదావరి 12 అనుకోవచ్చు దీన్ని 12 అనుకోవచ్చు. 12 గోదావరి. 13 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఇది గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్గా ఉంది. 11, 12, 13 ఉండటం జరుగుతుంది. అదేవిధంగా 14 లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ మైలవరంలో ఉంటుంది, ఇది విజయవాడకు దగ్గరలో. 15 మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 16 నరసరావుపేట ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఈ విధంగా 16 17 వచ్చి 17 శ్రీ ప్రసాద పొట్లూరి కాలేజీ, ప్రసాద్ పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. 18 ఒంగోలు కిస్ కాలేజ్, ఇది ఓల్డ్ కాలేజ్, నెంబర్ 1 కాలేజీ. 19 ఆర్వీఆర్జేసీ ఇంజనీరింగ్ అండ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరులో ఉంటుంది, ఇది సిలకలూరిపేటకు దగ్గరలో ఉంటుంది. 20 వచ్చి రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ విధంగా ఉండటం జరుగుతుంది. 20 శ్రీ విద్యా నికేతన్ 21
శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు కాలేజ్, ఇది శ్రీ విద్యానికేతన్. మరి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుంటూరులో ఉంటుంది 22. తర్వాత శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్ ఇది 23. ఈ విధంగా 23, 24 శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 24 ఉండటం జరుగుతుంది. మరి 24 విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 25 మనకి టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాప్ 10గా పిలుపుపడిన టోటల్గా టాప్ 25 కాలేజెస్ మనం ఉన్నాయని అనుకోవచ్చు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వాళ్ళు ఇది ఏ విధంగా మరి వీళ్ళు ర్యాంకింగ్ ఇచ్చారో కానీ మరి ఒక్కొక్క దాని మధ్య సిద్ధార్థ కాలేజీ, మరి జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, మరి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మరి అదేవిధంగా మరి చూసినట్టయితే కేఎల్హెచ్ కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయవాడ. మరి ఈ విధంగా ఒక డిఫరెంట్ కాలేజీ జస్ట్ అవేర్నెస్ కోసం మనకి పిల్లలకి ఎంసెట్ 2025 ఎవరైతే జాయిన్ అవుతారో ఇంకా మరి పిల్లలు ఇంకా జస్ట్ అవేర్నెస్, ఇది ర్యాంకింగ్ ఇవ్వటం జరిగింది. ఇది డజంట్ మీన్ మరి ఒక కాలేజ్ ఎక్కువ కాదు వాళ్ళు కొన్ని పారామీటర్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని పారామీటర్స్ పెట్టి ఆ పారామీటర్స్ ప్రకారము వీళ్ళు ర్యాంకింగ్ ఇవ్వటం జరిగింది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి అనేక వీడియోలు చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.